హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఆల్విన్ తెలుగు. నేను మీ బ్రో నాని. ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ గేమ్ ప్లేని అయితే ఆడబోతున్నాం. ఇదే ఈ వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. వరల్డ్ పేరు ద ఆల్విన్ వరల్డ్ అని పెడదాం. వరల్డ్ అయితే మనం సెర్చ్ చేసాం. ఇక్కడ స్పేస్ వేయాలి. స్పేస్ పడలేని తర్వాత చూద్దాం. సర్వైవలే. అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం అయితే కోఆర్డినేట్స్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుని ఇంకా నొక్కేద్దామా క్రియేట్ బటన్. మనమైతే వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. లోడ్ అవుతుంది గాయస్. మీకు ఏమైనా చిన్న చిన్న సౌండ్స్ వస్తే బేర్ చేయండి, ఎందుకంటే రైన్ వస్తుంది ఇంటి దగ్గర. మీ దగ్గర వెదర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది లోడ్ అయ్యేసరికి మీరందరూ అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి. మన వరల్డ్ అయితే లోడ్ అవుతుంది గాయస్. లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి గాయస్. మనమైతే వరల్డ్ లోకి ఎంటర్ అయిపోయాం. మనం మంచి ఫారెస్ట్ ఏరియా పక్కన డిజర్ట్ అయితే ఉంది. మనమైతే ట్రీస్ మైండ్ చేసుకుందాం, ఎందుకంటే బేసిక్ టూల్స్ అండ్ థింగ్స్ అయితే చేసుకోవాలి మనం. ఇప్పుడైతే చెట్టుని అయితే మైండ్ చేసేసాం. ఇంకో ట్రీని కూడా మైండ్ చేసుకుని ఇంకా స్టార్ట్ చేద్దాం బేసిక్ టూల్స్ అండ్ థింగ్స్. దగ్గరలో ఏమన్నా విలేజ్ కనపడితే బాగుండు గాయస్. చెట్టుని అయితే మైండ్ చేస్తున్నాం గాయస్. నిన్నటితో అయితే మైండ్ క్రాఫ్ట్ 15 years కంప్లీటెడ్ అయింది గాయస్, క్రియేట్ చేసి. ఒక యాపిల్ అయితే వచ్చింది ట్రైన్ లోంచి. కొంచెం బయట కట్ వెళ్ళి బేసిక్ థింగ్స్ అయితే మైండ్ చేద్దాం, క్రియేట్ చేద్దాం. మనమైతే వుడెన్ ప్లాంక్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ క్రియేట్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టుకుందాం. దీని నుంచి మనం పుల్లలు ఏరుకోదే వస్తేనా ఒక 4 పుల్లలు అంటే 8 పుల్లలు ఇచ్చింది. ఇప్పుడైతే ఒక పికాక్స్ అండ్ ఒక యాక్స్ చేసుకుందాం. త్వరగా స్టోరేజ్ లోకి అయితే మారిపోదాం. కొంచెం ముందుకైతే వెళ్దాం. ఏమన్నా డిజర్ట్ చుట్టూ మొత్తం డిజర్ట్ ఉంది గాయస్. ఇప్పుడైతే మనకి షీప్స్ కావాలి, ఎందుకైతే నైట్ అయితే జాంబీస్ అండ్ క్రీపర్స్ వస్తాయి. మీకు మైండ్ క్రాఫ్ట్ లో జాంబీస్, క్రీపర్స్, స్పైడర్స్, స్కెలిటన్స్ ఈ నాలుగిటిలో ఏదంటే భయమో ఏదంటే చిరాకో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇక్కడైతే పంది ఉంది. కౌ కూడా ఉంది ఇక్కడ. ఈ కౌస్ అయితే మనం ఏం చేయదు. కొన్ని రోజులు మనమే క్రౌ క్రషర్ పెట్టుకుందాం. దాని నుంచి అన్లిమిటెడ్ ఫుడ్ వస్తుంది. ఇక్కడైతే ఒకే ఉంది, దీంట్లోకి వెళ్దామా? ఇదిలేండి. ఫస్ట్ అయితే షీప్స్ అయితే మనం వెతుక్కుందాం. చుట్టుపక్కల అయితే ఒక్క షీప్ కూడా లేదా కనిపించింది గాయస్. మన రెండు షీప్స్ అయితే మనకు కనిపించినాయి. కిల్ చేసేద్దాం. దీన్ని కూడా అయితే కిల్ చేద్దాం. 2 అయితే వచ్చింది. ఇంకొక షీప్ కావాలి గాయస్. ఇంకొక షీప్ వస్తే నైట్ కి బెడ్ అయితే రెడీ అయిపోతుంది.
ఇక్కడైతే ఒక మంచి కేవ్ లాంటిది పెద్దది ఉంది గైస్. మనమైతే ఇప్పుడు ఇంకో షీప్ కోసం వెతుక్కోవాలి. షీప్ చుట్టుపక్కల ఎక్కడ లేనట్టుంది. షీప్ ఇటైతే వెళ్దాం. ఇటైతే వెళ్తే ఏమన్నా షీప్ ఏమైనా కనిపించేమో చూద్దాం. ఉంది కానీ గ్రే షీప్ అయితే ఉంది గైస్. దీన్ని చంపితే మాత్రం గ్రే ఊల్ ఒకటే వస్తుంది, వేరే కలర్ ఊల్ రాదు. దాన్ని చంపితే మనకు ఉపయోగం ఏమీ లేదు, ఫుడ్ ఒకటి వచ్చింది. ఆ గ్రే ఊల్ అయితే మనకి దేనికి పనికిరాదు. మనకు కావాల్సింది వైట్ ఊల్. ఇక్కడెక్కడ షీప్ లాగా కనిపించింది గాయస్, అది ఒకసారి వెళ్దాం. మూడో షీప్ గడ వచ్చేసింది. ఇప్పుడైతే మనం బెడ్ని అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. మనం బెడ్ కూడా వచ్చేసింది మనకి. అయితే స్టోనేజ్ లో మారిపోవడానికి స్టోన్ ని వెతుక్కుందాం. అబ్బా వాము, ఇప్పుడు దీని జోలికి పోతే మనం ముక్కలు ముక్కలు చేస్తుందా. దాని దేవుడికి ఎందుకులే కానీ మన దారి మనం చూసుకుందాం, దాని దారి చూసుకుంటుంది. ఇక్కడైతే కేవ్ అయితే ఉంది కానీ దీంట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడైతే స్టోన్ అయితే ఉంది. స్టోన్ అయితే మనం మైన్ చేద్దాం. కొంచెం లోపలికి వెళ్దాం గాయస్. మీకు అలా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా షేడర్స్ కూడా ఆన్ అవుతాయి. కొంచెం అయితే వావ్, మనకైతే కాపర్ కోల్ కూడా దొరికింది గ్యాస్. కోల్ అయితే దొరికింది మనకి. ఇప్పుడైతే కోల్ మైన్ చేద్దాం. మనం ఒక టార్చెస్ చేసుకుంటే 9 అనుకుంటా. ఒక 4 టార్చెస్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే లైటింగ్ ఫుల్ ఆన్ లో ఉంది. ఇప్పుడైతే మనం మిగతా కోల్ని కూడా మైన్ చేద్దాం. బా కోల్ దొరికింది గైస్. ఇప్పుడు ఈ కోల్తో టార్చర్ చేసుకొని మనం ఇంకా లోపలికి కూడా వెళ్ళచ్చు. ఈ వికెట్స్ అయితే బ్రేక్ అయిపోయేదాకా మనం అయితే మైన్ చేద్దాం. గాయస్ చాలా కోల్ అయితే ఉంది గాయస్ ఇక్కడ. అన్లిమిటెడ్ కోల్ దొరికినట్టు ఇంత దొరికింది గాయస్, చాలేండి గాయస్. బయట చీకటి పడిపోతే మళ్ళీ మనకి డేంజర్ జాంబీస్ కానీ ఏమైనా వస్తాయి. వీపస్ కానీ జాంబీస్ కానీ ఉంటే మన దగ్గర ఏం లేవు. మన దగ్గర ఎంత కోల్ 14 కోల్ అయితే కలెక్ట్ అయింది. ఒక కోల్ కలెక్ట్ చేసుకుని 15 చేసుకుని బయటకు అయితే వెళ్ళిపోదాం. టార్చ్ అయితే తీసుకెళ్దాం. అసలు మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి టార్చెస్ చాలా ఉపయోగపడతాయి. మాయం అయిపోయింది అనుకున్నా గాయస్ బ్లాక్. మనమైతే ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాం. కొంచెం ముందుకెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ పందులు తప్పితే ఏం లేవు గాయస్. మనమైతే ఇప్పుడు స్టోన్ ఏజ్ లోకి అయితే వెళ్ళిపోదాం. స్టోన్ టూల్స్, ఇంకా మన దగ్గర ఎన్ని స్టోన్ ఉన్నాయో చూద్దాం. 7 స్టోన్ ఉన్నాయి. మనకైతే ఇప్పుడు పుల్లలు ఎరుకో దేవసేన పుల్లలు ఇవ్వు. పుల్లలు అయితే ఇచ్చింది. యాక్స్ కూడా ఒకటి చేసుకుందాం. యాక్స్ వచ్చిందా? యాక్స్ అయితే వచ్చేసింది. ఇంకా వుడ్ అండ్ టూల్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బ్లాక్స్ ఇక్కడ పెట్టుకుందాం.
కత్తి కూడా ఇక్కడ పెట్టుకుందాం. టార్చెస్ కావాలి, వుడెన్ టూల్స్ పైన పెట్టుకుందాం, బెడ్ అందుబాటులో పెట్టుకుందాం, ఫుడ్ కూడా దగ్గరలోనే ఉంది. ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మైండ్ చేసేద్దాం. వచ్చింది కాబట్టి చేతి ఎందుకు ఇంకేమన్నా చుట్టుపక్కల విలేజ్ దొరికిద్దేమో చూద్దాం. మనమైతే ఇప్పుడు వాటర్లో ఉన్నాం, అటైతే వెళ్దాం. అటు వెళ్తే అటు ఏమన్నా విలేజ్ గానే ఏమన్నా దొరికిద్దేమో చూద్దాం. అంతా మంచిగా ఉంది. నైట్ అవుతే స్లీప్ అయ్యేటట్టు బెడ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం ఒడ్డు పెట్టేసాం, పైకి అయితే ఎక్కుతున్నాం. నైట్ అయితే అయిపోతుంది గాయస్. ఇక్కడ ఏదో మంచి ఫ్రీగా ఉన్న ప్లేస్ చూసుకుని అక్కడ స్టే చేద్దాం ఈరోజు. ఇక్కడ బాగానే ఉంది గ్యాస్. బెడ్ అయితే ఇక్కడ పెట్టుకుందాం, ఒక టార్చ్ పక్కన పెట్టుకుందాం, స్లీప్ అయితే చేద్దాం. సన్సెట్ సన్సెట్ చూపిద్దామంటే కొంచెం ఎత్తుకుందిగా. ఇదిగోండి సన్సెట్ కనిపించిందా గాయస్? ఈరోజు అయితే ఇప్పుడైతే మనం ఫస్ట్ స్లీప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. జాంబీస్ ఫస్ట్ జాంబీ అయితే వామ్మో, పక్కన చైన్ ఆర్మర్ వేసుకుని ఉందిగా. మనోడు కూర్చున్నాడు గాయస్. కూర్చోమా కాబట్టి నా దగ్గరకు వస్తావా? నా దగ్గరికి వచ్చేసరికి మా ఫ్రెండ్ సూర్యని కాల్ చేస్తాడు రా. పైన ఇదిగోండి గాయస్, సూర్యుని చూపిస్తానండి. కనిపించట్లా ఇక్కడ ఫుల్ ట్రీస్ అడ్డం ఉన్నాయి. కొంచెం ముందుకైతే వెళ్దాం. కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అదంతా ఫారెస్ట్ లాగా ఉంది గాయస్. మొత్తం వైట్ ట్రీస్. అయితే కొంచెం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో పక్కాగా ఒక విలేజ్ ని వెతుక్కుని అక్కడైతే మనం హౌస్ ని అయితే బిల్డ్ చేసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఏమీ కనిపెట్టలా గాయస్, మొత్తం చెట్లు తప్పితే. ఇక్కడైతే టాటాయిస్ ఉంది, టాటాయిస్ ఆడుతున్నాం అసలు. నేను ఫిల్ చేద్దాం అంటే వద్దులేదు. చాలేదు గాయస్ అంతా ఆడుతున్నాం, దాంట్లో ఎందుకు డిస్టర్బ్ చేయడు. ముందుకైతే వెళ్దాం మనం. షీప్స్ అవసరం లేనప్పుడు మాత్రం కనిపిస్తున్నాయి, అవసరమైనప్పుడు మాత్రం ఎత్తుకోవాల్సి వచ్చింది. కొంచెం ముందుకైతే వెళ్దాం. చెట్టు అడ్డంగా మొలిచిందిగా. ఇక్కడ ఏదో ఉంది కనిపించిందిగా. మష్రూమ్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. అటు మనం ఏం చేసుకోవాలి, వేరే భయంకి అయితే వెళ్ళిపోదాం స్పీడ్గా, భయంలో ల్యాక్ చేయకుండా. కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. గ్యాస్ కొంచెం సౌండ్స్ వస్తే బేర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ రైన్ పడుతుంది. మంచి ఇక్కడ ఫ్రీ ప్లేస్ ఉందిగా. కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. బట్ ఎక్కడ కూడా షీప్. పంకిన్స్ అయితే అక్కడ ఉన్నాయి కదా. ఆ పంకిన్స్ దగ్గరలో విలేజ్ నాకు చాలా సార్లు దొరికింది. ఆ పంకిన్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి.
మనమైతే వాటర్లోకి వెళ్ళాం. చెట్లు పుట్టలు అడ్డం వస్తున్నాయి కదా. ఇక్కడైతే మనకైతే పంకిన్స్, చాలా పంకిన్స్ దొరికాయి. అంటే దగ్గరలో ఉన్న విలేజ్ ఉంది అనుకుంటా. చుట్టూ ఒకసారి కోఆర్డినేట్స్ స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను నేను ఇక్కడ, మళ్ళీ తప్పిపోకుండా రావడానికి. స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా గైస్. పైకి అయితే వెళ్దాం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ పైన ఏమీ లేకపోతే. ఓ, జస్ట్ మిస్గా త్వరగా ఐరన్ టూల్స్ లో కూడా మారిపోదాం నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా. మొత్తం ప్లెయిన్ ఏరియా అయితే ఉంది. దెబ్బ తగిలిందిగా. ఇక ముందుకైతే వెళ్దాం. ఇక్కడ మొత్తం ప్లెయిన్ ఏరియా ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకేమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేసుకోండి వీడియోకి. ఇంకా మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయితే, ఫ్యాషన్ వీడియోస్ అలాంటి. మీకు టైం ఉంటే అది కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వన్.